హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ తెలుగు క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే సూర్య గారు యాక్ట్ చేసిన మూవీ 'కరుపు', తెలుగులో వచ్చేసి 'వీరభద్రుడు'. ఈ మూవీ 9 డేస్‌లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ బటన్ ఆన్‌లో ఉంచండి. వీడియోలోకొస్తే కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కరుపు', తెలుగులో 'వీరభద్రుడు'. ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్స్‌తో అన్ని చోట్ల మాస్ వీరంగం సృష్టిస్తూ ఉండగా, సినిమా సూర్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డులతో బీభత్సం సృష్టించిందని చెప్పాలి. మొదటి వారంలోనే ఎపిక్ కలెక్షన్స్‌తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ స్ట్రాంగ్‌గా హోల్డ్‌ను చూపించి సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్‌ను అందుకోగా, ఇక్కడితో పాటు ఇప్పుడు తమిళ్‌లో ఊహకందని కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపింది. రెండో వీకెండ్‌లో సినిమా 9వ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా డబుల్ డిజిట్ రేంజ్‌లో గ్రాస్ వసూళ్ల మార్కును సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు ఈ 'కరుపు' మూవీ బాక్సాఫీస్ దగ్గర 9 రోజుల్లో తమిళనాడులో 100 కోట్ల గ్రాస్ మార్కును సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ ఏడాది తమిళనాడులో మొదటి 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకున్న మూవీగా 'కరుపు' నిలిచింది. దాంతో పాటు హీరో సూర్య కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. రెండో వీకెండ్‌లో కూడా ఎక్సలెంట్‌గా ట్రెండ్‌ను చూపెడుతున్న నేపథ్యంలో సినిమా లాంగ్ రన్‌లో ఇప్పుడు 150 కోట్ల గ్రాస్ వసూలు మార్కుల్ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అక్కడ పెద్దగా పోటీ ఏమీ లేకపోవడంతో ఈ మార్క్‌ను కూడా మించిపోయే రేంజ్‌లో ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో మీరు ఈ సినిమా చూసుంటే కింద కామెంట్ చేయండి. ఈ సినిమా ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ సినిమాకు ముందు తన కమ్‌బ్యాక్ మూవీ ఏంటంటే 'సింగం 2'. ఈ మూవీ వచ్చేసి 125 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.